కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్టైన వారిని కంది జైల్లో పరామర్శించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, గౌరవనీయులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, గౌరవ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపీ వివేకానంద్ గారు, గౌరవ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావత్ రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇంకా చాలామంది మా జాన్సన్ గారు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు, ఇంకా చాలామంది నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు, ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. నిరసన చెప్తే అందులో